తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసినవే. మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ క్లోజ్ డోర్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఆపగలిగామని చెప్పడం జరిగింది. క్లోజ్ డోర్ మీటింగ్ అంటే తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడే కార్యక్రమం అది. సో తలుపులు వేసుకొని రహస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జలాల నుంచి రావాల్సినటువంటి వాటర్ని నిలుపుదల చేయడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. దాని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకి తాగునీరు, సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 90% పూర్తయినటువంటి ఈ ప్రాజెక్ట్ని మరి నిలుపుదల చేయటంలో చంద్రబాబు నాయుడు గారు పన్నినటువంటి పన్నాగం మరి ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోరు, చరిత్రహీనులుగా మారిపోతారు. మొన్నటి వరకు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 90% పూర్తయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా మరి ఇటు త్రాగునీరు, సాగునీటికి మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా ఆపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం. దాంట్లో భాగంగానే రేపు జరగబోయేటువంటి నిరసన ర్యాలీ, నిరసన కార్యక్రమం, ప్రాజెక్టు పరిశీలన మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పేసి ఇటు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, రాష్ట్ర అధ్యక్షుడు, మరి జిల్లాలో ఉన్న కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, ఇప్పటికే చరిత్రహీనులుగా మారిపోయినారు. మరి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రాజెక్టులు ఏదైతే సోమశిల అయితేనేమో సోమశిల నుంచి పూండి రిజర్వాయర్కి పోవాలని అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క తమిళనాడుకి జలాలను తీసుకెళ్లాలంటే మరి సోమశిల నుంచి కండలేరు నుంచి పూండి రిజర్వాయర్కి తీసుకునే విధంగా ఓపెన్ కెనాల్ చేసి ఈరోజు కూడా చరిత్రలో మరి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అటు తమిళనాడు పోయే దారిలో ఉన్నటువంటి అన్నిటి ఏరియాలో ఈ కాలువ కవర్ చేసుకుంటూ మరి ఎవరికి ఇబ్బంది లేకుండా త్రాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది. అటు పరిస్థితుల్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జలయజ్ఞం పెట్టి మరి అన్ని ప్రాజెక్టులని ఆధునీకరణ చేస్తూ తద్వారా ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలుకి కావాల్సినటువంటి నీరు కృష్ణా జలాల నుంచి అప్పుడే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పెట్టి తద్వారా ఈ యొక్క ప్రాజెక్టులు నింపి మరి రాయలసీమ అయితేనే నెల్లూరు, ఒంగోలుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటికి మరి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకొని 90% పూర్తి చేస్తే దాన్ని కూడా కాలు రాసేదానికి మరి కూటమి ప్రభుత్వం నాయకులు, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా, మరి రాష్ట్రానికి మనకు రావాల్సినటువంటి నీటిని కూడా అడ్డుకుంటున్నారంటే రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఏమి చేయబోతారు? మరి రాష్ట్రాన్ని పరిపాలించని ప్రజలను వాళ్ళకి అధికారం ఇస్తే కేవలం కేసులకి, దాడులకి, గూండాయిజానికి వీటికే పరిమితమైనారా కానీ ఈ యొక్క కాలేజీల విషయంలో అయితేనేమి, పిల్లలు చదువుకునే విషయంలో అయితేనేమి, మరి యువత విషయంలో అయితేనేమి, మహిళల విషయంలో అయితేనేమి, అదేవిధంగా రైతులు అయితేనేమి ఎవరిని కూడా పట్టించుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా మరి ఈ రాష్ట్రం ఎటపోయినా పర్వాలే, నేను, నా కొడుకు, నా కుటుంబం, నా సామాజిక వర్గం, నా కూటమి నాయకులు బాగా డబ్బు సంపాదించుకుంటే చాలని భాగంగానే ఈ యొక్క రహస్య ఒప్పందం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.